ముందుగా అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. జనరల్గా మా మదర్ అయితే ఎప్పుడు కలశమే పెడతారు. అమ్మవారి విగ్రహం మేము ఎప్పుడూ పెట్టలేదు చిన్నప్పటి నుంచి. మొదటిసారి నేను ఇక్కడ చేసుకుంటున్నాను కాబట్టి బుజ్జి లక్ష్మీదేవిని తీసుకొచ్చేసాను అనమాట మా ఇంటికి. ఆ బుజ్జి లక్ష్మీదేవి కాస్త పెద్దగా అయిపోవాలని కోరుకుంటున్నాను ఫ్యూచర్లో. నేను ఎవరు లక్ష్మీ వ్రతం ఎలా చేసుకున్నానో చూసేయండి. హలో ఆల్, వెల్కమ్ టు మీ త్రిషతో. ముందుగా అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. సో ఫైనలీ ద డే హ్యాస్ కమ్. నేనైతే ఎంత హ్యాపీగా ఉన్నానంటే, నాకు వరలక్ష్మి వ్రతం అంటే చాలా ఇష్టం. నాకనే కాదు, శ్రావణ మాసం వచ్చిందంటే లేడీస్ అందరికీ పండగే. ఇంట్లో పూజలు పండగలు స్టార్ట్ అవుతాయి. అలాగే పెళ్ళికి ముందు నుంచి కూడా మా మదర్ చేసుకుంటే నేనే అమ్మవారి దగ్గర మొత్తం చదివేదాన్ని. ఇప్పుడు నా అత్తగారి ఇంట్లో ఇది నా మొదటి వరలక్ష్మి వ్రతం. సో ఇదంతా నేనే డెకరేట్ చేసుకున్నాను. ఇదంతా నేను నైట్ చేసేసాను. అమ్మవారిని తీసుకొచ్చేసాను. మనస్ఫూర్తిగా పూజ చేసుకోవడానికి నేనైతే రెడీగా ఉన్నాను. ఎవరిళ్ళలో వాళ్ళు పూజలు చేసుకుంటే ఈజీగానే ఉంటుంటారు. జనరల్గా మా మదర్ అయితే ఎప్పుడు కలశమే పెడతారు. అమ్మవారి విగ్రహం మేము ఎప్పుడూ పెట్టలేదు చిన్నప్పటి నుంచి. మొదటిసారి నేను ఇక్కడ చేసుకుంటున్నాను కాబట్టి బుజ్జి లక్ష్మీదేవిని తీసుకొచ్చేసాను అనమాట మా ఇంటికి. ఆ బుజ్జి లక్ష్మీదేవి కాస్త పెద్దగా అయిపోవాలని కోరుకుంటున్నాను ఫ్యూచర్లో. సో చిన్న అమ్మవారిని తీసుకొచ్చాను. దాని తర్వాత కలశానికి కాసేసాను. ఇంకా నైవేద్యము, ఫ్రూట్స్, ఫ్లవర్స్, గణపతి అభిషేకం కోసం అమ్మవారికి పెట్టేశాను. నేను ఎవరు లక్ష్మీ వ్రతం ఎలా చేసుకున్నానో చూసేయండి. హార్ట్కి మనసుకి తేడా ఉంది. ఈ మైండ్ మనసుకి ఈ మైండ్కి రిలేషన్ ఉంది. హార్ట్కి బ్రెయిన్కి రిలేషన్ ఉంది. ఇప్పుడు మనము మనస్ఫూర్తిగా పూజ చేసుకుందాం అనుకున్నాం కాబట్టి మనసు గురించి కాబట్టి ఆ ప్రాణాయామం చేయాలి. ఎందుకు చేయాలి ప్రాణాయామం? ఈ యొక్క మనసు అనేది మైండ్ అనేది ఏంటంటే ఎక్కడెక్కడ వెళ్తూ ఉంటుంది అన్నమాట, ఒక దగ్గర ఉండదు. అంటే మనసుకి బ్రెయిన్కి ఇంటెన్సిటీ ఎలా ఉంటుందంటే, ఎవరైనా కూర్చోండి, మనసుకి బ్రెయిన్కి ఉన్న ఇంటెన్సిటీ ఎలా, మనసుకి మైండ్కి ఉన్న ఇంటెన్సిటీ ఎలా ఉంటుందంటే, ఇటువంటి ట్రావెల్స్ ఇక్కడి నుంచి మొత్తం గ్లోబల్ తిరిగి 1 సెకండ్లో రాగలదు. ఇక్కడి నుంచి గెలాక్సీ వెళ్ళి మొత్తం కూడా 10 నిమిషాల్లో రాగలదు. కానీ బ్రెయిన్కి ఆ శక్తి లేదు. బ్రెయిన్ శరీరం దాటి వెళ్ళలేదు. దాన్ని ఆత్మ అంటారు. వి షుడ్ డూ బీయింగ్ లైక్ ఆత్మతో తగిన పూజ చేస్తే తప్ప అమ్మవారు రాదు. ఇప్పుడు విగ్రహం పెట్టినాం, ఒక స్టోన్ పెట్టినాం, ఒక కలశం పెట్టినాం, ఒక అందులో అమ్మవారు ఎలా ఏ రూపంలో వస్తుంది? అమ్మవారు ఎలా వస్తుందంటే వాయు రూపంలో వస్తుంది. ఆత్మ రూపంలో వచ్చేది అమ్మవారు. అమ్మవారు పంచభౌతిక శరీరం నుంచి ఎటర్నల్ రిసోర్స్ తీసుకుని అమ్మవారు రావాలి. అంటే వీ షుడ్ మేక్ అవర్ శరీరం యాజ్ ఏ ఎటర్నల్. అంటే అమ్మవారి దగ్గరికి వెళ్ళే స్థాయికి సంపాదించాలంటే ప్రాణాయామం చేయాలి. యజ్ఞయాగాలు చేసినా కూడా చేయాల్సిందే. ఏ పూజలు చేసినా చేయాల్సిందే. అర్థమైందా? ఇది ఇప్పుడు ప్రాణాయామం చేయాలి. ఓం భూః, ఓం భువః, ఓం సువః, ఓం మహః, ఓం జనః, ఓం తపః, ఓం సత్యం. హోల్డ్. ఇప్పుడు ఎడమ ముక్కు నుంచి వదిలేస్తూ ఉండండి. గాలి మొత్తం నెమ్మదిగా వదిలేదు. ఓం భూ, ఓం భూ, ఓం సువ, ఓం అంజన, ఓం తప, ఓం సత్యం, ఓం ప్రచోదయాత్. చేయగలుగుకోండి. గోత్రోద్భవస్య విజయ్ కుమార్ నామధేయస్య. నక్షత్రం తెలుసా? రాశి కానీ
विजय कुमार नामधेयस्य धर्मपत्नीस्य कांसो अस्मितां हिरण्यप्राकारामारद्रां ज्वलन्तीं तृप्तां तर्पयन्तीं तां पद्मिनीं शरणमहं प्रपद्ये अलक्ष्मीर्मेणश्यतां तां वृणे ओम हस्ते मन्यो वेदद्वज्जसाय रोज पुष्य विश्वामानशुस्ताख्यामदा समाद्यन्त्वया सहस्वदेन सहस्वदा कमला कदगस्तूरी वन्दमान्दितवत्सवे यादवादिनिवासाय सम्बन्धुत्राय मङ्गलं नीलाद्रिनिवासाय नित्याय परमात्मने शुभद्रा प्राणनादाय श्रीजगन्नाथाय मङ्गलं रक्ष रक्ष जगदम्ब रक्ष रक्ष महालक्ष्मी रक्ष रक्ष देवदेव श्री भूनिराज समेत श्री वेंकटेश्वर स्वामी कृपा कटाक्ष वीक्षमानेन सकल देवता समय श्री भूनिराज समेत श्री वेंकटेश्वर स्वामी सुबोध महालक्ष्मी महागणपति सकल देवता श्री अभयांजनेय स्वामी देवता మేము 3 ఇయర్స్ అప్పుడు అబ్బాయిల థియేటర్ మమ్మల్ని పెట్టగానే టామ్ బాయ్స్ లాగా ఉన్నారు వాళ్ళము మొత్తం లైఫ్ అసలు నాకు తెలియసుకున్నట్టు అయితే వాడిని అసలు దాని పెళ్లి అంటే నో అని అలాంటి పెళ్లి చేసుకుంది ఇంత పిల్లల్ని అంటారు నేను షాక్. శాంభవి నీవు సావిత్రివా త్రిపుర సుందరి నీవు లలితాంబవా బాల పూజలు సేయ బాలాంబవా మమ్ము బ్రోవచ్చిన గాయత్రివా హిమగిరి తనయవ ఓ సుందరి ఎంత భాగ్యము తల్లి కాదాంబరి హిమగిరి తనయవ ఓ సుందరి ఎంత భాగ్యము తల్లి కాదాంబరి కాలమేఘములన్నీ కరిగింపవా కాంతి కిరణము నింప మా ఇంటరా కాలమేఘములన్నీ కరిగింపవా కాంతి కిరణము నింప మా ఇంటరా మము బ్రోవచ్చిన గాయత్రివా శ్రీగిరి భ్రమరాంబ నీవేనుగా శివుని పట్టపురాణి వైనావుగా శ్రీగిరి భ్రమరాంబ నీవేనుగా శివుని పట్టపురాణి వైనావుగా షోడశాక్షరి నీవు తెలిపావుగా పరమ పావని నిన్ను కొలిచేముగా
షోడశాక్షరి నీవు తెలిపావుగా పరమ పావని నిన్ను కొలిచేముగా వచ్చిన గాయత్రివా ఓ శాంభవి నీవు సావిత్రివా త్రిపుర సుందరి నీవు లలితాంబవా బాల పూజలు సేయ బాలాంబవా వచ్చిన గాయత్రివా. ఈ అక్క ఎవరు అనుకుంటున్నారు కదా, ఈ అక్కని మీరు చూసుండరు కానీ చాలా దగ్గరగా వినుంటారు. అది ఎలా అంటే, సిట్ బాబు ఏటి ఎక్కడున్నావు, ఎటు వెళ్ళిపోతావు సిట్ బాబు, ఈ డైలాగ్ ఎక్కడో విన్నట్టుంది కదా. యా, రంగస్థలంలో సమంతకి అక్కనే డబ్బింగ్ చెప్పింది. రంగస్థలం మాత్రమే కాదు, వేదం చూసుంటే అనుష్క గారికి కూడా అక్కనే డబ్బింగ్ చెప్పింది. కొట్టపల్లంలో రకుల్ ప్రీత్ సింగ్, ఇలా చాలా మూవీస్ లో చెప్పింది. బేసిక్ గా డబ్బింగ్ ఆర్టిస్టులతో ఇదేనండి, హీరోయిన్లను చూస్తారు, మేము ఎవరికి డబ్బింగ్ చెప్పామో మాకు తెలీదు. సో అక్కే అన్నమాట చాలా మంది హీరోయిన్స్ కి డబ్బింగ్ చెప్పింది. బెస్ట్ ఫ్రెండ్. సో నా పూజ అయిపోయింది కదా, నేనైతే చాలా మందికి వాయినాలు ఇచ్చేసాను. నేను ఇప్పుడు వాయినం తీసుకోవడానికి నవీన్ అక్క వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను. చలో. బేసిక్ గా ఇంట్లో ఫోటోలు మంచిగా రాలేదు. నవీన్ అక్క వాళ్ళ బాల్కనీ ఎంత బాగుందంటే, రెడీ అయితే ఇక్కడికి వచ్చి ఫోటోలు దిగెళ్ళచ్చు. సంవత్సరానికి ఒకసారి రెడీ అవుతానమ్మా, రోజు ప్యాంట్ షర్ట్లు వేసుకున్నాను. పుచ్చుకుంటున్నమ్మా వాయనం. ఈసారి మా లక్ష్మీదేవి తన కూతుర్ని తీసుకొని వచ్చినందుకు మహాలక్ష్మిని చాలా సంతోషం. ఎప్పటి నుంచో అడుగుతుంటే ఇంట్లోనే ఉంటారు. ఏం చెప్పింది చెప్పండి. అవునని చెప్పింది అయిపోయింది కదా. నాన్ వెజ్ తినొచ్చు, నాన్ వెజ్ తినొచ్చు మరి వేరే తీసుకొచ్చి దానికి ఇష్టం వచ్చి చెప్తాను. ఎందుకు చెప్తుంది ఆంటీకంటే కూడా జస్ట్ రియాక్షన్ ఎట్లుంటుందో అంటే రెడీ చేస్తాను. సో అదండి, నేను ఫస్ట్ వరలక్ష్మి వ్రతం ఇలా జరుపుకున్నాను. నేను పిలవగానే వచ్చి నన్ను ఆశీర్వదించిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ మళ్ళీ ఒకసారి అందరి లక్ష్మికి వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. మీకు ఎప్పుడు లక్ష్మి కటాక్షం ఉండాలని కోరుకుంటున్నాను. సో అండ్ ఇప్పుడు ఏంటి అంటే, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి.